భయ్య ఈసారి దీపావళికి స్పాకో కంపెనీ వాళ్ళు ఒక స్మాల్ గిఫ్ట్ పంపించారు. అది రావడం కొద్దిగా లేట్ అయింది. రావడం లేట్ అయింది కదా అని చెప్పేసి మనం ఓపెన్ చేయడం లేట్ చేయకూడదు. ఇమీడియట్గా మా పాప ఇలాంటి బాక్సులు రాగానే టపా ఓపెన్ చేస్తారని చెప్పి రెడీగా ఉంటుంది. అసలు స్పాకో కంపెనీ వాళ్ళకి థ్యాంక్స్ భయ్య, గుర్తుపెట్టుకొని పంపించిన దానికి. ఇది ఒక డైరీ అని అడుగుంది, తర్వాత చూద్దాం ఇది ఏందనేది ఓపెన్ చేద్దాం. అదేవిధంగా ఇంకో బాక్స్ అని పంపించారు. అసలు ఈ బాక్స్లో ఏముంది, డైరీలో ఏమొచ్చిందో కానీ చూద్దాం. ఇక్కడ కానీ చూసుకుంటే ఓకే, ఈ లోగోతో హ్యాపీ దీపావళి స్పాకో, మీకు కానీ సేమ్ టు థ్యాంక్ యూ భయ్య నన్ను గుర్తుపెట్టుకొని పంపించిన దానికి స్పాకో కంపెనీకి. అదేవిధంగా ఈ బాక్స్ ఏంది, చిన్న బాక్స్, ఇక్కడ కానీ చూసుకుంటే ఏదో హెడ్సెట్ లేదా వాచ్ ఉండొచ్చు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ బోట్ కంపెనీ వాచ్ అది ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్, మీకు గుర్తుపెట్టుకుని వేయడమే ఎక్కువ, అంత పెద్ద స్పాకో కంపెనీ అనేది. చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఇది కానీ ఒకసారి ఓపెన్ చేస్తాం. పేపర్లో ఏం ప్రింట్ చేస్తున్నారు, డైరీ కాదు, ఇక్కడ కానీ వచ్చి ఒక మాన్యువల్ ఇచ్చినారు, హ్యాపీ దీపావళి స్పాకో కంపెనీ అని చెప్పేసి. ఇది నాకు తెలిసి దీపావళి కాబట్టి స్వీట్ ఉండొచ్చు. ఓకే, ఇది మనకి పంపించింది బాదం పప్పు, జీడిపప్పు, గజ్జూర, అదేవిధంగా ఎండు ద్రాక్ష. థ్యాంక్ యూ భయ్య, మీకు గుర్తుపెట్టుకుని పంపించిన దానికి. అదేవిధంగా ఒక స్మార్ట్ వాచ్ ఇచ్చారు కాబట్టి మీ వాచ్ ఇప్పుడే కట్టి తీసేస్తా. ఓకే, చూడండి వాచ్ కానీ చాలా క్వాలిటీ బాగుంది. ఓకేనా, టైం కానీ చూసుకుంటే 7:57, డేట్ 28/10/2025 అయితే అయింది. చాలా చాలా థ్యాంక్స్ భయ్య, నన్ను కానీ గుర్తుపెట్టుకొని మీ సైడ్ నుంచి ఒక స్మాల్ గిఫ్ట్ పంపించిన దానికి.